సపోజ్ వరల్డ్ వార్ 3 స్టార్ట్ అయినా కూడా ఈ 3 దేశాల్లో ఉన్న వాళ్ళు ఎప్పటికీ సేఫ్ గానే ఉంటారు. నెంబర్ 3 న్యూజిలాండ్. ఇది మన ఇండియాకు దాదాపు 12,000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ ఓషన్ దగ్గర ఉంటుంది. ఈ దేశం చుట్టుపక్కల ఉన్న లొకేషన్ వల్లే ఈ దేశం ఇప్పటికీ సేఫ్ గా ఉంది. అందుకే గ్లోబల్ కాన్ఫ్లిక్ట్ ఇంపాక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్న చాలా మంది బిలియనర్స్ మిలియనర్స్ అందరూ ఇక్కడే లగ్జరీ బంకర్స్ బిల్ చేస్తున్నారు. లగ్జరీ బంకర్స్ బిల్ చేయడం అంటే ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు ప్రకృతి నుంచి లేదా యుద్ధాల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి భూగర్భంలో నిర్మించే అత్యంత సురక్షితమైన ప్రదేశం. నెంబర్ 2 ఐస్లాండ్. పేరు ఐస్లాండ్ అయినా సరే ఇక్కడ మొత్తం గ్రీనరీగానే ఉంటుంది. ఇక్కడ ప్రజలు మొత్తం ఫార్మింగ్ చేస్తూనే వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడుతున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ దేశం ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన వార్లలో ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఆ దేశానికి ఒక సొంతంగా ఆర్మీ కూడా లేదు. అందుకే ఇక్కడ ప్రశాంతంగా బతకచ్చు అని చెప్తున్నా. నెంబర్ 1 స్విట్జర్లాండ్. అఫిషియల్ గా వరల్డ్ లోని వన్ ఆఫ్ ద సేఫెస్ట్ కంట్రీ అని కన్సిడర్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ వరల్డ్ లోనే బిగ్గెస్ట్ న్యూక్లియర్ షెల్టర్ నెట్వర్క్ ఉంది. 3.8 lakhs పైగా భూమిలో తవ్విన సేఫెస్ట్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు సేఫ్ గా ఉండేందుకు ఆ షెల్టర్ ప్రిపేర్ చేశారు. రేడియేషన్ నుంచి సేఫ్ గా అవడానికి అడ్వాన్స్ ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ లో సర్వే అవడానికి ఫుడ్ అండ్ ఫెసిలిటీస్ అన్ని రెడీగా ఉన్నాయి. ఇండియా నుండి అప్రాక్స్ 6,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కంట్రీ ఎంత వరస్ట్ సిచ్యువేషన్ అయినా సరే సర్వే అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి వరల్డ్ లోనే సేఫెస్ట్ ప్లేసెస్ ఇవే. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.